హాయ్, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర మల్లన్న స్వామి జాతర అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడ చాకలి చంద్రకళ వాళ్ళ ఫ్యామిలీ పోతే పాపము వాళ్ళని తొక్కి ఆ చిన్న పాపని తొక్కి చంపారంట. పాప ఏం చేసింది? వాళ్ళు చాకులో లేకపోతే పోవద్దా? అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్న సర్పంచి వాళ్ళు పో అన్నారంట. టికెట్ కొన్నావా టికెట్ 100 రూపాయలు అవుతుంది అని అన్నారంట. అప్పటికి వాళ్ళు తొక్కబాకండి కొట్టబాకండి అని చెప్పి వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకున్నారంట. అప్పటికి అక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళు అంటే మొత్తం రెడ్డిస్ అనమాట, రావాకండి అని చెప్పానన్నారంట. అనేసి వాళ్ళనైతే తొక్కి ఆ చిన్న పాపను కూడా తొక్కారు. పాపం 2 నెలల చిన్నారైతే చనిపోయింది. రావాకండి బయటికి వెళ్ళండి అంటే సరిపోతుంది కానీ వాళ్ళని కొట్టడం ఏంటి? పాపం ఆ చంద్రకళ ఫ్యామిలీ అయితే పాపం ఏడుస్తా ఎంత బాధపడ్డారో వాళ్ళు. ఆ పాప ఏం చేసింది? 2 నెలలే ఆ పుట్టిన పాప, ఆయన తొక్కి చంపటం ఏంటి? అసలు రావాకండి పోండి అనేస్తే పోతుంది కదా, ఇది తొక్కడం ఏంటి? ఆ పాప చనిపోయింది, ఎవరిస్తారు ఆ రెస్పాన్సిబిలిటీ? అప్పటికి కూడా పోలీసులు వచ్చి వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నారని కానీ వీళ్ళకైతే సపోర్ట్ చేయలేదంట అసలు. గొడవ పడుతుంటే కాలు పడుతున్నాను సార్. మా పాపని మా తమ్ముని ఏం చెప్పడానికి నేను అమ్మాయి ఆ రెడ్డి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే మమ్మల్ని జడ పట్టి పక్కకు కొట్టి 2 చెరపల మీద కొట్టిరు. చెరపల మీద కొట్టిన తర్వాత పాప మొక్కలు చూడనంటే పాప మీరు లేదు జరగండి అని పాపకి మమ్మల్ని పక్కకు నూకేసి సార్. పాపకి నూకినప్పుడు పాపకి ఎక్కడ దెబ్బ తాకింది సార్. పాప పాలు తాగుతుంటే మేము మంచిగానే ఉందనుకున్నాం. పాప అయితే సార్ కానీ అక్కడ ఏం జరిగింది మాకు అర్థమవుతుంది సార్. వీళ్ళ ఒంటి మీద దెబ్బలు ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాలేదని అక్కడ మొత్తం అది చేస్తున్నారు సార్. వాళ్ళు మాకు ఏదైనా జరగాలి. ఆ పాప చనిపోయింది. ఆ పాపకు ఫస్ట్ కూడా వాళ్ళు కొడితే 2 నెలలు నిన్న ముందుగా పాప డెలివరీ అయింది. పాప డెలివరీ అయితే నీలపూర్ హాస్పిటల్లో 2 నెలలు. 2 నెలల తర్వాత మళ్ళీ మేము జాతరలో మమ్మల్ని అది చేసాం సార్. మొత్తం 2 సార్లు సార్ వాళ్ళ గొడవలు ఎందుకు వాళ్ళకి భయపడి కూడా మేము కేసు కూడా పెట్టలేదు సార్. మమ్మల్ని ఊళ్ళో ఉండని ఏమని చెప్పారు. మా మీద మేము ఏదైనా కేసులు పెట్టి కూడా. పాప వయసు ఎంత? పాప వయసు 2 months.